ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఆ కోమలి నిజంగానే అనాథ శరణాలయంలో పెరిగిందా, లేదంటే మనల్ని ఆడుకోవడానికి అలా చెప్పిందా రాజు? కోమలి గురించి ఆనంద్ చెప్పిన దాని ప్రకారం అయితే కోమలికి అమ్మ నాన్న లేరమ్మాయి గారు. కోమలి అనాథ శరణాలయంలోనే పెరుగుండాలి. ముందైతే ఈ అనాథ శరణాలయంలో ట్రై చేద్దాం అమ్మాయి గారు, పదండి. రాజు, ఇది అమ్మ కట్టించి నడిపిస్తున్న అనాథ శరణాలయం రాజు. అవునమ్మాయి గారు. కోమలి ఇందులో ఉండే అవకాశమే లేదు రాజు. ఒకవేళ ఉండుంటే కోమలి గురించి అమ్మకి తెలిసే ఉండాలి కదా. అమ్మకి తెలియదంటే కోమలికి అనాథ శరణాలయంతో సంబంధం లేనట్టే కదా రాజు. ఇప్పుడు కోమలిని పట్టుకోవడం ఎలా రాజు? మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు. కోమలి దొంగ అనేది నిజం. దొంగ దొరకకుండా పోదు, ఖచ్చితంగా దొరుకుతుంది. పదండి. రంగా, ఏ అమ్మాయి విరూపక్షమ్మ గారి కూతురే కదా? అవును. అమ్మా అమ్మా, మీరు విరూపక్షమ్మ గారి అమ్మాయి కదా? అవునండి. మరేంటమ్మా ఇంత దూరం వచ్చి వెళ్ళిపోతున్నారేంటి? లోపలికి రండమ్మా. పర్లేదండి, మేము ఇంకెప్పుడైనా వస్తాం. లేదు పర్లేదమ్మా, రండమ్మా, ఒకసారి లోపలికి రండి. అమ్మాయి గారు, ఒకసారి వెళ్ళొద్దాం, పదండి. రే, చూసారా ఎవరొచ్చారో? విరూపాక్షి గారు అమ్మాయి వచ్చారు. కూర్చోండి. అమ్మా, అచ్చం మీరు మా విరూపాక్షమ్మలాగే ఉన్నారమ్మా. టీ తీసుకోండి. అమ్మో, ఈవిడ విరూపాక్షి గారి కూతురా? ఈవిడెందుకు వచ్చింది ఇక్కడికి? ఈ విషయం వెంటనే కోమలికి చెప్పాలి. అమ్మా, ఏంటమ్మా ఎలా వచ్చారు? ఏం లేదండి, వేరే పని మీద ఇలా వెళ్తుంటే అనాథ శరణాలయం కనిపించింది. ఎలాగో వచ్చాం కదా అని పలకరించి వెళ్దాం అనుకున్నాము. ఈలోగా ఫోన్ వచ్చింది. వెళ్లబోతుంటే మీరు పిలిచారు. అవునా? హలో కోమలి, ఆ విరూపాక్షి గారి కూతురు అల్లుడు మన అనాథాశ్రమానికి వచ్చారు.